హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకి ఒక సూపర్ మార్కెట్ అయితే ఇచ్చారు. సో ఈ సూపర్ మార్కెట్ గేమ్లో మనం ఈ సూపర్ మార్కెట్ని మేనేజ్ చేయాలి. సో ప్రస్తుతానికైతే ఈ సూపర్ మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. సో లోపల వెళ్ళి చూద్దాం. సో రెండు క్యాబిన్స్ అయితే ఇచ్చారు మనకి. ఒక పీసీ, ఒక బిల్లింగ్ కౌంటర్, బార్కోడ్ రీడర్ ఇచ్చారు. సో మార్కెట్ అయితే చిన్నదే, కానీ ట్రై చేద్దాం దీన్ని పెద్దదిగా డెవలప్ చేయడానికి. సో ఫస్ట్ షెల్ఫ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కదా. సో మనం ఆర్డర్ అయితే పెట్టుకుందాం. సో మార్కెట్ నుంచి ఆర్డర్ పెడదాం. సో ఇక్కడ ఎగ్స్, సెరల్స్, స్లైసర్ బ్రెడ్, పాస్తా, ఆయిల్, ఫ్లోర్ ఉన్నాయి కదా. సో మనకైతే $100 అయితే స్టార్టింగ్ ఇచ్చారు. సో మనం ఏం చేద్దామంటే ఎగ్స్, నెక్స్ట్ బ్రెడ్, నెక్స్ట్ ఒక ప్యాకెట్ సిరల్ రాదు, పాస్తా. ఓకే, సో ఇవైతే మనం పర్చేస్ చేద్దాం కార్ట్లోకి వెళ్ళి. సో ఎగ్స్ 3 యూనిట్స్, స్లైస్డ్ బ్రెడ్ 2 యూనిట్స్, పాస్తా ఒక యూనిట్ ఉంది. సో ఇదైతే పర్చేస్ చేసేద్దాం. ఓకే, $7 మైనస్ $7 తగ్గించాలి ఏదో ఒకటి. ఒక పని చేద్దాం, మనం పాస్తా తీసేసి పెట్టిన పాస్తా స్లైస్డ్ బ్రెడ్. ఓకే, సో 3 ప్యాకెట్స్ ఆఫ్ ఎగ్స్, త్రీ కార్టన్స్ ఆఫ్ ఎగ్స్, 3 కార్టన్స్ ఆఫ్ బ్రెడ్ పర్చేస్ చేసా. ఓకే, సో ఇప్పుడు మనం బయట చూస్తే ఆల్రెడీ గూడ్స్ అన్ని డెలివరీ అయిపోయి ఉండుండే. ఓకే, సో ఇది ఎగ్స్ కార్టన్. సో ఇది మనం పెట్టేద్దాం షెల్ఫ్లో. ఓపెన్. ఓకే, సో ఈ కార్టన్ అయితే మనం పడేద్దాం ఈ డస్ట్బిన్లో. ఎందుకంటే సూపర్ మార్కెట్ అనేది నీట్గా ఉంచితేనే ఎక్కువ కస్టమర్స్ వస్తారు, లేదంటే కంప్లైంట్స్ వస్తాయి. సో ఎగ్స్ అనేవి ప్లేస్ చేసేసాం. సో ఇంకొక కార్టన్ ఎగ్స్ ఉంటాయి, టోటల్ 3 కార్టన్ ఆఫ్ ఎగ్స్ పెట్టాం. సో ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఎగ్స్ అయితే పెట్టేసాం. నెక్స్ట్ ఇది బ్రెడ్. సో బ్రెడ్ సెపరేట్గా పెడదాం, ఇక్కడ పెడదాం బ్రెడ్. బ్రెడ్ అయితే పెట్టేసా. ఓకే, నెక్స్ట్ ఈ బ్రెడ్ ప్యాకెట్స్ వచ్చి ఇక్కడ పెడదాం. ఓకే, ఇది డస్ట్బిన్లో వేసేద్దాం. ఇదే లాస్ట్ బ్రెడ్ ప్యాకెట్. 3 కార్టన్స్ పెట్టాం కదా, 3 కార్టన్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇది డస్ట్బిన్లో పడేద్దాం. ఇప్పుడు మనం ప్రైసెస్ అనేవి చెక్ చేద్దాం. ఓకే, సో దీని కాస్ట్ వచ్చి $1.45. మనం ఇచ్చే ప్రైస్, మనం యాడ్ చేయాల్సిన ప్రైస్ 1.45. సో టోటల్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2.61 అయింది. సో ఇప్పుడు ప్రాఫిట్ అనేది రాదు, ఎందుకంటే మనం ఎంత కొన్నాం అంతకే అమ్మితే ప్రాఫిట్ రాదు కదా. సో దానికి మనం ప్రాఫిట్ అనేది యాడ్ చేద్దాం, $3. ఓకే, సో ఈచ్ ట్రే మీద $2 అనేది మనకు ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు. సో ఎగ్స్ అన్నిటికీ అప్డేట్ అయిపోయి ఉంటుంది ప్రైస్ అంతా. $3. సో ఇప్పుడు బ్రెడ్కి అప్డేట్ చేద్దాం. బ్రెడ్ వచ్చి $1, 1.5 పెడదాం.
ఓకే, సో 51 cents లేదంటే $2 షేర్స్ 1.99 పెడితే చేంజ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో $1 ప్రాఫిట్ అండ్ బ్రెడ్స్ ఎగ్స్ మీద ఒక $1 సంథింగ్ వస్తుంది మనకి. సో ఓకే, ఇప్పుడు మనం స్టోర్ అనేది ఓపెన్ చేసేద్దాం సో దట్ కస్టమర్స్ అందరూ వస్తారు. వేరేవాడు వస్తున్నాడు, రా బాబురా. ఒక బ్రెడ్ ప్యాకెట్ ఏదో తీసుకొని ఉంటున్నాడు. ఓకే, స్కాన్ అయితే చేద్దాం దీన్ని. ఓకే, మనీ తీసుకుందాం. సో వీడు ఎంత ఇచ్చాడు అంటే $50 ఇచ్చాడు చూడండి. $1 కోసం వీడికి 48 రూపీస్ చేంజ్ ఇవ్వాలి. ఓకే, 1 2 3 4 $40 ఇచ్చేసాం కదా. ఇప్పుడు 8.01 cents ఇవ్వాలి. 5 6 7 8 1 cent. అప్పుడు వాడు వెళ్ళిపోయాడు. సో 7.43 ఇచ్చాడు, 7.43 ఇచ్చాడు. సో వాడికి మనం డబ్బులు ఏమి అవసరం లేదు, కరెక్ట్ చేంజ్ ఇచ్చాడు కాబట్టి వెళ్ళిపోతాడు బాబాయ్. బ్రెడ్ ఎగ్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది చూడండి, అందుకే ఎగ్స్ రేట్స్ కొంచెం తగ్గిద్దాం. వీడికి 1 cent ఇస్తే వెళ్ళిపోతాడు వీడు. తీసుకో బాబు. వాడు వెళ్ళిపోయాడు. సో ఒకసారి చెక్ చేద్దాం ఉండండి ఇక్కడికి వచ్చి. ప్రైస్ అయితే లిటిల్ తగ్గిద్దాం, కాస్ట్లీ అంటున్నారు కదా. ఓకే, 3 centsకి పెట్టా, 45 cents తగ్గించా. చూద్దాం ఎవరన్నా వస్తారేమో. మనోడు కొంటున్నాడు ఎగ్స్, బాడీ బిల్డర్. సో స్కానింగ్ అయితే అయిపోయింది. తీసుకున్నా ఎంత, $10, $4 ఇవ్వాలి వీడికి. 2 3 4 వెళ్ళిపోతున్నాడు బిల్డర్. ఓకే, సో ఇక్కడ 25 members వస్తే మనకి ఆబ్జెక్టివ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ 4 members వచ్చేసారు కదా. ఒకసారి చెక్ చేద్దాం. బ్రెడ్ ప్యాకెట్స్, ఎగ్స్, కమాన్. వచ్చింది పాప, తీసుకోవాలమ్మా త్వరగా. బ్రెడ్. సో టోటల్ $10 అయింది, $6.98. మనం అయితే సో రిసీవ్డ్ అయితే $10 ఇచ్చింది, టోటల్ 6.98 అయింది. సో మనం 3.2 cents ఇవ్వాలి. సో 1 2 3 2 cents. బాయ్ బాయ్. ఇంకొక కస్టమర్ వచ్చారు. సో మనం వీళ్ళ దగ్గర అన్నీ వీళ్ళకి అమ్మేస్తే కొత్త ప్రోడక్ట్స్ అనేవి తీసుకురావచ్చు, కొత్త షెల్ఫ్స్, కొత్త ప్రోడక్ట్స్ అన్నీ. ఒక బ్రెడ్ ఒకటే కొన్నది, 1 cent ఇస్తే వెళ్ళిపోతుంది. ఈమెకేమి ఇవ్వక్కలే, కరెక్ట్ చేంజ్ ఇచ్చింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో టైం అయితే చూసారు కదా, 12:39 PM అయింది. సో అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైం. సో మనం 25 కంప్లీట్ చేసేస్తే మన ఆబ్జెక్టివ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇంకొక ఆవిడ వచ్చింది, తీసుకోండి అమ్మ మొత్తం. బాబా, $1కి $20 ఇచ్చింది ఇవిడ. సో $10 5 6 7 8 1 cent వెళ్ళిపోయింది.
ఇదేం మళ్ళీ వస్తుంది? మొత్తం షాప్లో ఉన్న బ్రెడ్లన్నీ ఈ పిల్ల తీసుకెళ్ళిపోయేలా ఉంది. బాడీ బిల్డర్ మొత్తం గుడ్లని తినేసినట్టున్నాడు, మళ్ళీ వచ్చాడు. కమాన్ కమాన్ బ్రదర్. ఒరే అరే, గుడ్లే అన్నీ తినేసేలా ఉన్నావు కదరా నువ్వు. $12 అంట చేంజ్. 10, 1, 2 సెంట్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బ్రదర్. ఆల్మోస్ట్ స్టాక్ అయితే అయిపోతుంది. చూద్దాం ఇంకెంతమంది వస్తారో. పాప మళ్ళీ వచ్చింది. పాప పక్కనే నాకు కాంపిటీషన్గా సూపర్ మార్కెట్ అన్న పెడుతుందేమో. ఎక్స్పెన్సివ్ అంట ఎగ్స్. మానే, కొనకపోతే మానే. ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం మనం. మేనేజ్మెంట్. సో ఇవి కొనాలంటే మనకు $125 కావాలి. స్టార్టర్ ప్యాక్స్. ఆల్మోస్ట్ ఎగ్స్ అవ్వట్లేదు కానీ బ్రెడ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఓకే, వచ్చారు కస్టమర్స్. $48. అరే, $50. ఒక్క డాలర్ కోసం $50 ఇస్తే ఎలా బాబు? నువ్వు $48 చేంజ్ ఇవ్వాలి ఇప్పుడు నీకు. 5, 6, 7, 8 పాయింట్ 1 సెంట్. చలో, బిల్లింగ్ అయితే ఫాస్ట్గానే వస్తున్నాం కానీ వీళ్ళు చేంజ్ సరిగ్గా ఇవ్వట్లే. $3. 1, 2, 3 2 సెంట్లు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. ఈసారైనా చేంజ్ ఇచ్చా. ఓకే, $5. వీడు ఎప్పుడు చేంజ్ తీసుకురావట్లేదు, వేస్ట్ గాడు. 6 అయిపోయింది. స్టోర్ అయితే క్లోజ్ చేసే టైం వస్తుంది. ఏమి ఇంకా ఎక్స్పెన్సివ్ అని తిరుగుతుంది. రావాలమ్మా రావాలి. చీకట్లో కనపడట్లేదు ఈవిడ. ఓకే, 96 ఇవ్వాలంటే గ్రేట్ 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 గ్రేట్. స్టోర్లో లైట్లు వేయాలంటే ఎలాగా? ఓకే, లైట్ చేసేసాం. వెల్కమ్ వెల్కమ్. ఎగ్స్ ప్రైస్ తగ్గించాలమ్మా, లేదంటే వీళ్ళు ఎవడో కొనట్లేదు. రావాలి బాబు రావాలి. తీసుకో తీసుకో, మొత్తం తీసుకో. చేంజ్ తెచ్చావరా? తెచ్చాడు రో చేంజ్. థ్యాంక్స్ తాత చేంజ్ ఇచ్చినందుకు. ఇక్కడ బ్రెడ్ ప్రైస్ లిటిల్ ఇంక్రీజ్ చేద్దాం. సో ఆల్రెడీ 9 అయిపోతుంది. చూద్దాం, వీళ్ళు ఫాస్ట్గా తీసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. $16 ఇవ్వాలా? తాత చేంజ్ మాత్రం తీసుకురాడు. తెచ్చాడు. చూద్దాం, ఇంకొక కస్టమర్ వస్తే స్టోర్ అనేది క్లోజ్ చేసేస్తా. ఆల్మోస్ట్ స్టాక్ అయితే అయిపోయింది.
మొత్తం చీకటి పడిపోయింది చూసారా. సో మనం స్టోర్ క్లోజ్ చేసేయచ్చు. ఇంకొక 2 minutes వెయిట్ చేసి స్టోర్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఓకే గైస్, నాకు తెలిసి ఇంకెవరు రారు, 9 అయిపోయింది కదా. సో స్టోర్ అయితే క్లోజ్ చేసేద్దాం, ఫినిష్ చేసేద్దాం ఈ రోజుకి. ఓకే, సో నెక్స్ట్ డే అనేది వేరే వీడియోలో పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.